కృష్ణా గోదావరి నది జలాలకు సంబంధించినటువంటి విషయం, దాంతోపాటుగా పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం, ఇవి రెండు అంశాలు కూడా ఎక్స్ సీఎం కేసీఆర్ మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో ప్రస్తావించడం జరిగింది. దాని వెంటనే కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్స్ ఇస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాయి. ఇక అసెంబ్లీ సాక్షిగా మాకు పీపీటీ ప్రజెంటేషన్ కోసం అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతూ ఉంది, నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, ముఖ్యంగా పాలమూరుకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, కుండ లక్ష్మీనారాయణ కూడా చెప్పుకుంటూ ఉంటారు. సార్, ప్రధానంగా పాలమూరుకు ఎలాంటి అన్యాయం జరుగుతూ ఉంది, కేసీఆర్ పాలమూరుని స్టే చేయడం గల కారణం ఏమనుకుంటా ఉన్నారు? ఖచ్చితంగా పాలమూరుకు అన్యాయం జరిగి ఉంది. ఇప్పుడు ఏమిటంటే రాజకీయంగా ఇప్పుడు కేసీఆర్ కూడా 21 డిసెంబర్ నాడు పాలమూరుకు అన్యాయం జరిగింది అనేది ఒకటి, పాలమూరుకు 45 టీఎంసీలు ఒప్పుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఒకటి, లేనిపోయిన ఆరోపణలు. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే రాజకీయంగా ఓరు మీద ఓరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు వాస్తవానికి, కానీ పాలమూరుకు న్యాయం జరగడం లేదు. పాలమూరు రంగారెడ్డి కూడా నేను ఇంతమందికి చెప్పిన ఒక గోల్డెన్ పీరియడ్ ఉండే 7 సంవత్సరాలు, చంద్రబాబు 5 సంవత్సరాలు, తర్వాత జగన్ 2 సంవత్సరాలు ఆయన దోస్తానం చేసిన వరకు. ఆ గోల్డెన్ పీరియడ్లో కేసీఆర్ కంప్లీట్ చేసేది ఉండే పాలమూరు రంగారెడ్డి. కంప్లీట్ చేస్తే దానికి అడ్డుకు అది కంప్లీట్ అవుతుండే ఈరోజు ఎవరు అడగకపోదురు. దాని తర్వాత అది బెడిసిపోయి ఏమైందంటే ఆ గోల్డెన్ పీరియడ్ దాటిపోయిన తర్వాత వాళ్ళు అనవసరంగా ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించారు. ఆంధ్ర వాళ్ళు కేసులు వేయించి దాన్ని ఆపేయడం జరిగింది. కాబట్టి దీనికి ప్రధాన కారణము అసలు కేసీఆరే. దానికి పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయకపోవడానికి కారణం గోల్డెన్ పీరియడ్ మిస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్టుసీమ తర్వాత మున్సిపల్ చేసుకుంటున్నప్పుడు, తెలంగాణలో డిండి మహబూబ్నగర్ ఉన్నప్పుడు వాళ్ళు రెండు ఇవి ఉమాభారత్ దగ్గర అక్కడ కాంప్రమైజ్ అయ్యి వచ్చిర్రు. అక్కడ పట్టుసీమ మీరు మున్సిపల్ చేసుకుంటారు, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి చేసుకోవడానికి అండర్స్టాండింగ్గా వచ్చినప్పుడు ఆ టైంను ఉపయోగించుకోలేదు కేసీఆర్. దాన్ని కంప్లీట్ చేయాల్సింది ఉండే, కంప్లీట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు పాలమూరుకు చాలా అన్యాయం జరుగుతుంది. హిస్టారికల్గా పాలమూరుకు 200 టీఎంసీలు కూడా 210 టీఎంసీలు హిస్టారికల్గా కోల్పోయింది. భీమా క్రింద అప్పుడు వాళ్ళు ప్రాజెక్ట్ చేపట్టవలసి ఉంది. తర్వాత అప్పర్ కృష్ణ, తర్వాత తుంగభద్ర ఇలాంటి వాళ్ళ గ్రావిటీ స్కీమ్స్ మహబూబ్నగర్ జిల్లాకు వచ్చే ఉండే, అవి కోల్పోయినాం మనము. తర్వాత పాలమూరు రంగారెడ్డి త్వరితగతంగా పూర్తి చేయకుండా అసలు కేసీఆర్ఏ బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ మొత్తంలో చూసుకుంటే కూడా కృష్ణా జలాల వాటా, గోదావరి జలాల వాటా, తెలంగాణ ఏమన్నా వాటా ఏమన్నా మార్పు జరిగిందంటే మార్పు జరగలేదు. 12 ఏళ్ళ తెలంగాణలో కూడా తెలంగాణ రాకముందు పరిస్థితి ఏముందో అదే పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మరి ఈ పరిస్థితి కొనసాగడానికి కారణము కేసీఆర్ పాలనే అనుకో, వీళ్ళ 2 ఏళ్ళ ఈ ప్రభుత్వం పాలనే అనుకో. ఇప్పుడు సమగ్రానికి ఎంత పూర్తయి ఉంది పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ఎంతెంత పూర్తయి ఉన్నాయి, ఇంకెంతెంత కావాల్సినటువంటి అంశం ఉంది? ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు డిపిఆర్ కూడా లేటుగా పంపారు. 2020 అంటే 15లో స్టార్ట్ చేస్తే 2022లో డిపిఆర్ పంపారు. దాని మీద అనేక కొర్రీలు వస్తున్నాయి. తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ఆదేశాలు కూడా ఉన్నాయి. వీళ్ళు చేసిందంతా ఒక 30% పనే కంప్లీట్ చేసింది కేసీఆర్. దానికి అందరు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అది 27,000 26,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అది ఇప్పుడు 60,000 కోట్లకు ఉన్నది, అది 60-70,000 కోట్లకు వస్తుంది. దాని లెక్క చూసుకుంటే 30% 40% పని మించి కాలేదు. ఆ పని కాలేదు. ఆ లోపల ఇవన్నీ సమస్యలు వచ్చి చేరినాయి. ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్, తర్వాత క్లియరెన్స్లు అప్పుడే చేసినట్టుంటే, అప్పుడే మొదటి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పీరియడ్నే ఆ కాంప్రమైజ్ పీరియడ్లో చేసినట్టుంటే అది సమస్యలు వెళ్ళిపోతుండే, మనకు నీళ్ళు వాడుకోవడం వస్తుండే. ఈ రోజు 90 టీఎంసీలు వాడుకునే వాళ్ళము. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే కృష్ణా జలాల మీద మనకు కేటాయించిన జలాలు 299 అనుకుంటే, తెలంగాణ రాకముందు నా 50 ఏళ్ళు 299 దాటలేదు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ళలో కూడా 299 దాటలేమంటే తెలంగాణ ఏ పరిస్థితి ఉన్నది కృష్ణా జలాల వాటాలు పొందడంలో? టోటల్గా విప్లవం అనేది మనం చెప్పుకోవాలి. గోదావరి మీద కూడా అదే పరిస్థితి ఉంది. గోదావరి మీద మనం 1000 టీఎంసీలు 960 టీఎంసీలు వాడుకోవాలని అనుకున్నా కూడా ఈరోజు గోదావరిలో 430 టీఎంసీలు మించి వాడడం లేదు. మరి వాడడం లేదంటే ఆ ప్రాజెక్టులు మనం కంప్లీట్ చేయలేదు. అంటే 240 టీఎంసీల అంటే కాళేశ్వరం అది కుంటువాడిపోయింది. దాంతోపాటు ఇతర కొన్ని ప్రాజెక్టులు ఏదంటే సీతారామ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు, తుపాకులు కూడా కంప్లీట్ కాలేదు, దేవాదులు కూడా పూర్తి చేయడం లేదు. వాటి వల్ల కూడా మనం గోదావరి కూడా సరైన పరిష్కారం ఏంటి? మరి గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోవాలన్నా, పక్క రాష్ట్రానికి సంప్రదింపులు చేసి ఒప్పించాలన్నా పరిష్కారం ఏంటి? పరిష్కారం అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సంబంధించిన అవన్నీ క్లియర్ చేయాలి. వాళ్ళు క్లియర్ చేసి వాటిని ఒప్పించి దాన్ని సాధించవలసి ఉంది. తర్వాత దానిపైన కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా హైడ్రాయిడ్ క్లియరెన్స్ ఇవ్వాలి. ఎందుకొరకు ఇవ్వాలంటే
ఆంధ్ర వాళ్ళు విచ్చలవిడిగా అక్రమంగా ప్రాజెక్టులు కట్టి వాళ్ళు 200 టీఎంసీలు వాడుతున్నప్పుడు మరి తెలంగాణకు ఒక న్యాయం, ఆంధ్రకు ఒక న్యాయం ఉండదు కదా. కాబట్టి వీటిని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం తీసుకొని పరిష్కారం చేసి పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే డిండి ఫ్లోరైడ్ ప్రాంతానికి నివారణ చేయడానికి డిండి ప్రాజెక్టు కూడా పాలమూరు రంగారెడ్డి స్థాయిలో డిండి ప్రాజెక్టును కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చేయాలి. చేస్తేనే తెలంగాణ భవిష్యత్తు ముందు పాలమూరు రంగారెడ్డి జిల్లా, తర్వాత నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ నివారణ జరుగుతుంది. పాలమూరు వలస అనేది తగ్గుతాయి. ముఖ్యమంత్రి మీకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడు, మీ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఎందుకు అన్యాయం చేద్దామని చూస్తాడు అసలు? ఇప్పుడు ముఖ్యమంత్రి చేద్దామని ఉన్నా కూడా ఇప్పుడు అడ్డంకులు వచ్చి చేరినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, దాని యొక్క హైడ్రాలిక్ క్లియరెన్స్, ఇవన్నీ అడ్డంకులు వచ్చి చేరినాయి. కానీ అడ్డంకులను అధిగమించి ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి డిండిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.